హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబరు సేమ్ డేట్లోన డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు తన యొక్క ప్రీవియస్ సంబంధించినటువంటి పిఎఫ్ని విత్డ్రా చేసుకోవడం వీలవుతుందా లేదా తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ నేను ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటిది నేను లాగిన్ ఇక్కడ ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో వీరి యొక్క సర్వీస్ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీరు ఫస్ట్ కంపెనీలో 4 years డ్యూటీ చేశారు. దాని తర్వాత వేరే కంపెనీలో జాయిన్ అయ్యి అక్కడ జస్ట్ మెంబర్ ఐడి క్రియేట్ అయ్యింది. దాంట్లో ఎటువంటి కాంట్రిబ్యూషన్స్ అయితే లేదు. సేమ్ డే డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా ఒకే రోజు ఉన్నాయి. ఇలా ఉంటే మనము పిఎఫ్ విత్డ్రా చేసుకోవడం వీలవుతుందా లేదా అనేసి వీరి యొక్క సందేహము. ఇప్పుడు నేను ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ మనకు సర్వీస్ హిస్టరీ అనేది కనిపిస్తుంది. సెకండ్ ఆప్షను సర్వీస్ హిస్టరీ. ఈ సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేసి మనము డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, టోటల్ ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు అనేది తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వీస్ హిస్టరీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఫస్ట్ కంపెనీ యొక్క సర్వీస్ హిస్టరీ చూద్దాము. సో ఫస్ట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ మనం చూస్తున్నాము. దాని తర్వాత ఇక్కడ మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ కంపెనీలో సుమారుగా ఒక 4 years డ్యూటీ చేశారు. సో 4 years తర్వాత వేరే కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది, సెకండ్ కంపెనీలో. సో సెకండ్ కంపెనీలో మీరు ఇక్కడ చూస్తున్నారు డేట్ ఆఫ్ జాయినింగ్ మరియు డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా సేమ్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇలా ఉంటే ఇప్పుడు పిఎఫ్ విత్డ్రా చేయడం వీలవుతుందా లేదా అంటే నో, పిఎఫ్ని మనం ఇక్కడ విత్డ్రా చేసేదానికి అవకాశం అయితే లేదు. ఎందుకంటే పిఎఫ్ మరియు పెన్షన్ విత్డ్రా చేయాలంటే మనము కనీసం సర్వీస్ ఎంత ఉండాలి, 6 months సర్వీస్ అనేది తప్పకుండా ఉండాలి. కానీ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ పొరపాటున మీరు ఫస్ట్ కంపెనీ యొక్క అమౌంట్ని సెకండ్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేశారు అనుకుందాం. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పిఎఫ్ అమౌంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ 4 years చేసినటువంటి పెన్షన్ అమౌంట్ ఉంటుంది కదా, సో పెన్షన్ అనేది మీరు అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అవుతుంది డ్యూ టు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని మనకు, లేదంటే ఇన్సఫిషియెంట్ సర్వీస్ అని మనకు రిజెక్ట్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా మీరు పిఎఫ్ పెన్షన్ అప్లై చేయాలంటే ఏ కంపెనీలో అయితే మీరు లాస్ట్ వర్క్ చేసి ఉంటారో దాంట్లో కనీస సర్వీసు 6 months అనేది పూర్తి అయి ఉండాలి. అప్పుడే మీరు పిఎఫ్ని మరియు పెన్షన్ని విత్డ్రా చేసుకోవడం వీలవుతుంది. ఇలా ఉంటే మీరు ఈ ఐడిలోకి, ఓకేనా, ఏదైతే 6 months కంటే తక్కువ సర్వీస్ ఉన్నటువంటి ఐడి ఉంది కదా, దీంట్లోకి మనము ఈ ఫస్ట్ కంపెనీ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయకపోవడం మంచిది. ఓకేనా? బై మిస్టేక్ ట్రాన్స్ఫర్ చేశారంటే మీరు ఆన్లైన్లో క్లెయిమ్ చేసేదానికి అవకాశం ఉండదు, ఆఫ్లైన్లో క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. అది కొంచెం ఇబ్బందితో కూడుకున్నటువంటి వ్యవహారము. కాబట్టి ఆన్లైన్లో మీకు ఈ క్లెయిమ్ కావాలి అంటే వేరే ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అవ్వండి, అక్కడ ఒక 6 months అలాగే డ్యూటీ చేయండి. దాని తర్వాత ఈ ఫస్ట్ కంపెనీ యొక్క అమౌంట్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుండి పిఎఫ్ మరియు పెన్షన్ని విత్డ్రా చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలా సేమ్ డే జాయినింగ్, ఎగ్జిట్ ఉంటే ఈ ఐడి అనేది మనకు ఇన్యాక్టివ్లో ఉంటుంది. సో దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం మంచిది కాదు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.